ఉదయం లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడితే కానీ చాలా మందికి రోజు ప్రారంభం కాదు కదా. కానీ ఇప్పుడు ఆ చిన్న టీ కప్పే సామాన్యుడి జేబుకు పెద్ద భారంగా మారుతుంది. ఇప్పటికే సిలిండర్ భారం, పాల ధరల పెంపుతో సతమతమవుతున్న టీ కొట్టి వ్యాపారులకు చక్కెర ధరలు బీపీని పెంచుతున్నాయి. చూసారుగా, టీ మరుగుతుంటేనే తాగాలనిపిస్తోంది కదూ. కానీ ఇప్పటి నుంచి టీ తాగాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న బల్లల నుంచి పెద్ద పెద్ద కేఫ్ల వరకు వేలాది టీ స్టాల్స్ ఉన్నాయి. రోజు కూలి పనులకు వెళ్లే కార్మికుడి నుంచి ప్లానింగ్ లో ఉండే కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరి ఉదయం టీ కప్పుతోనే స్టార్ట్ అవుతుంది. అయితే మార్కెట్ లో పెరిగిన చక్కెర ధరలతో టీ షాపు యజమానుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే గ్యాస్, పాల ధరలు పెరగటంతో 10 రూపాయలున్న టీని 12 రూపాయల నుంచి 15 రూపాయలకు పెంచారు. 15 అనేసరికి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తలేరు, బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. చాలా వరకు అయితే ఇబ్బంది అయితే ఉన్నది, మాకు ఫేస్ చేస్తున్నాం మేము. అది వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లా అవుతుంది అనేది. మళ్లీ ఇప్పుడు పంచదార ధరలు పెరిగాయని టీ ధర పెంచితే కస్టమర్లు ఎక్కడ దూరం అవుతారోననే భయం వ్యాపారులను వెంటాడుతోంది. అలా అని పెంచకపోతే తనకేం మిగలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1-2 సార్లు తాగే వారికి కాస్త పర్వాలేదనిపించినా రోజుకు 4-5 సార్లు టీ తాగే అలవాటున్న వారికి నెలాఖరులో ఇది పెద్ద భారంగా మారనుంది. రూపాయి పెరిగినా సామాన్యుడి బడ్జెట్ తలకిందులయ్యే సిచ్యువేషన్ ఉంది. చక్కెర 40 రూపాయలు కిలో ఉండే, ఇప్పుడు ఖాళీ వారం లోపల 80 రూపాయలు కిలో అయింది. ఏం అర్థమైతే లేదు. మళ్ళీ ఇంకా ఛాయ్ రేట్లు పెంచొద్దా అని చెప్పేసి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కస్టమర్లు కూడా బాగా కొంతమంది తాగుతారు, కొంతమంది తాగుతలేరు, అట్లనే వెళ్ళిపోతారు. కడుపు నిండకపోయినా కప్పు టీ ఉంటే చాలు అనుకునే సామాన్యుడికి షుగర్ ధరల సెగ తప్పేలా లేదు.